రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50% పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ఆర్థిక సంఘం వివిధ రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో కోరాయి. 14వ ఆర్థిక సంఘంలో 42%గా ఉన్న వాటాను 15వ ఆర్థిక సంఘం 41%కి కుదించిందని, దీనివల్ల ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని వివరించింది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఒకే సూచనలు చేయడాన్ని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ వనగారియా అభినందించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తమ సిఫార్సుల విషయంలో ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రజాభవన్లో వివిధ వర్గాలతో వరుస సమావేశాలను నిర్వహించింది. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ వనగారియా కార్యదర్శి సభ్యులతో కూడిన బృందం తొలుత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లతో సమావేశమైంది. అనంతరం గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు, జెడ్పీల చైర్పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, తెలంగాణ ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సంఘ సభ్యులతో భేటీ అయ్యింది. ఆ తర్వాత పారిశ్రామిక వాణిజ్య సంఘాలు, అలీఫ్, ఫిక్కీ, సిఐఐ ప్రతినిధులతో సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సిరిసిల్ల రాజయ్య, టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల వాటాను 50%కి పెంచాలని 15వ ఆర్థిక సంఘం సూచించిన 41% కూడా తెలంగాణకు దక్కలేదు అన్నారు. ఇక కేవలం 31% మేర నిధులు వస్తున్నాయని, సెస్సులు, సర్చార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వమే మిగతా నిధులను లాగేసుకుంటోందని ఆరోపించారు. జనాభా నియంత్రణ, భౌగోళిక విస్తీర్ణ, అడవుల పెంపు, తలసరి ఆదాయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటూ తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తించాలన్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ పవన్. 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం 2 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు చేరుకుంది. నిన్నంతా కూడా మొదటి రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రైవేటు ఆర్గనైజేషన్స్ తో పాటు రాజకీయ పార్టీల సమావేశమైంది. మధ్యాహ్నం తర్వాత వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమైనటువంటి 16వ ఆర్థిక సంఘం వివిధ పార్టీల నుంచి తీసుకోవాల్సినటువంటి సూచనలు, ఇతరత్ర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా కావచ్చు, సెస్లు కావచ్చు, లేదా గ్రాంట్లు కావచ్చు, పర్టికులర్ గా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటాను 50%కి పెంచాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు 16వ ఆర్థిక సంఘాన్ని కోరాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చెప్తామని చెప్పేసి కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇవాళ 2వ రోజులో భాగంగా ఇవాళ 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారులతో 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పర్టికులర్ గా విపత్కర సమయంలో, ఆపత్కాలంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల గ్రాంట్లను పెంచేటువంటి అంశం పైన ఇవాళ సమావేశంలో ప్రధానంగా 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఆరోగ్య జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీన్ని తగ్గించే విషయమై జీఎస్టీ మండలి విస్తృత ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి 54వ సమావేశం జరిగింది. బీమా ప్రీమియంలపై ఎంత మేరకు పన్ను తగ్గించాలనే అంశంపై నవంబర్లో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక ఆరోగ్య జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని తగ్గిస్తే కలిగే ప్రభావాలపై కేంద్ర రాష్ట్రాల పన్నుల అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ సమగ్ర నివేదికను జీఎస్టీ మండలికి అందజేసింది. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం విధిస్తున్న 18% జీఎస్టీని తగ్గించాలని రాష్ట్రాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నిర్మల తెలిపారు. దీనిపై వచ్చే నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత నవంబర్లో జరిగే మండలి భేటీలో బీమా ప్రీమియంపై ఎంత మేరకు జీఎస్టీ తగ్గించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇక తాజా సమావేశంలో క్యాన్సర్ ఔషధాలపై 12% ఉన్న జీఎస్టీని 5% తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మతపరమైన ప్రయాణాల్లో ఉపయోగించే హెలికాప్టర్ సర్వీసులపై 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించాలని నిర్ణయించినట్లు నిర్మలా వెల్లడించారు. అలాగే చిరుతిళ్లపై ఉన్న 18% జీఎస్టీని 12% తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్పై 28% జీఎస్టీని వసూలు చేయాలని నిర్ణయించిన తర్వాత నుంచి 6 నెలల్లోనే రంగంలో పన్ను వసూలు 412% పెరిగి 6,909 కోట్లకు చేరాయని నిర్మలా వెల్లడించారు. కాగా బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గిస్తే చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం తగ్గిపోయి కోట్లాది మంది పాలసీదారులకు లబ్ధి చేకూరుతుంది అన్నారు. ఇక 2023-24లో కేంద్రం, రాష్ట్రాలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద 8,262.94 కోట్లు వసూలు చేశామన్నారు.